అటు ఏపీ పాలిటిక్స్లో ఇటు అడ్మినిస్ట్రేషన్లో ఒకే ఒక చర్చ. 76 ఏళ్ల వయసులో ఈ స్పీడ్ ఏంటి? ఈ బుల్లెట్ వేగం ఏంటి? నిన్న ఉదయం కడప, సాయంత్రానికి కుప్పం. మరి ఇవాళ కూడా అదే వేగంతో డైరీ నిండిపోయింది. అసలు నిన్న 11 గంటల సుడిగాలి పర్యటనలో ఏం జరిగింది? అది ఏంటి అంటే, నిన్న ఉదయం కడప జిల్లాలో అడుగుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దశాబ్దాల కళ అయిన కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవంతో సీమ నిరుద్యోగుల భవిష్యత్తుకైతే సరికొత్త బంగారు బాటలు వేశారు. డయాస్ పై చంద్రబాబు స్పీచ్ చూస్తుంటే అక్కడ కూర్చున్న యువతలో నూతనోత్సాహం కనిపించింది. గంటల తరబడి సాగిన బహిరంగ సభ, ఆ తర్వాత వెనువెంటనే రివ్యూ మీటింగ్, లంచ్ చేయడానికి కూడా టైం లేని షెడ్యూల్. కానీ బాబు ముఖంలో ఎక్కడ అలసట ఛాయలైతే లేవు. కడపలో సభ ముగిసిన వెంటనే హెలికాప్టర్ గాల్లోకి లేచింది. నెక్స్ట్ డెస్టినేషన్ సొంత నియోజకవర్గం కుప్పం. సాయంత్రం కుప్పంలో అడుగు పెట్టడమే ఆలస్యం. ప్రారంభోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఫైల్స్ అన్నిటినీ టేబుల్ పైకి వచ్చేశాయి. ప్రతిష్టాత్మకమైన సంస్థలతో కీలకమైన ఎంఓయూలు, సరికొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, వన్ బై వన్ వరుసగా మీటింగులతో కుప్పం ఒక గ్లోబల్ సమ్మిట్ను తలపించింది. అధికారులు అలసిపోతున్నారు, లీడర్లు కుర్చీలో నుంచి లేవలేకపోతున్నారు. కానీ 76 ఏళ్ల చంద్రబాబు మాత్రం ఫైల్స్ తిరిగేస్తూనే ఉన్నారు. అధికారులకు డైరెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. రాత్రి 9 గంటలు దాటింది. సాధారణంగా ఈ టైంకి ఎవరైనా రెస్ట్ మోడ్లోకి వెళ్తారు. కానీ చంద్రబాబును చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఉదయం నుంచి రాత్రి వరకు అదే ఎనర్జీ, అదే జోష్. ప్రజా సమస్యలు వినడం, అర్జీలను స్వీకరించడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కంటిన్యూగా సాగాయి. మరి నిన్న అంతలా కష్టపడి కేవలం కొన్ని గంటలే నిద్రపోయిన చంద్రబాబు నాయుడు ఇవాళ రెస్ట్ తీసుకుంటారా? నో. ఇవాళ కూడా ఉదయం నుంచే మళ్ళీ అదే బుల్లెట్ స్పీడ్తో వరుస మీటింగ్లతో దూసుకెళ్లిపోతున్నారు. అందుకే అంటారు, విజన్ ఉన్న లీడర్కి వయస్సుతో పని లేదు అని. ఆయన ఒక నిరంతర ప్రవాహం. చూసారుగా, 76 ఏళ్ల వయసులో యువకులకు సైతం సవాలు విసిరే చంద్రబాబు లైవ్ షెడ్యూల్. రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేయాలనే ఆయన కసి ఎలా నడిపిస్తుందో నిన్నటి షెడ్యూల్ని చూస్తే అర్థమవుతుంది.